హై ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చిట్టి మిరపకాయలని ఎప్పుడైనా చూసారా? చూడకపోతే చూపిస్తాను చూడండి సార్. చాలా గుడ్గా ఉంటుంది. కారం ఎక్కువ తినే వారికి ఆ చిట్టి మిరపకాయలతో మసాలా అన్నీ దట్టించి కారం వడిస్తే చాలా బాగుంటుంది. అది కారం ఎక్కువ తినేవారికి మిరపకాయ చూస్తే చిన్నదే, చాలా చిన్నది. కానీ దాంట్లో కారం మాత్రం మహా గొప్పగా ఉంటుంది. అది తింటే మాత్రం కంట్లో నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది. అంతా కారం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొక్క కనిపిస్తుంది చూసారే, చూసారు కదా, చిన్న చిన్న మిరపకాయలు ఇలా ఉన్నాయి. సంవత్సరం పొడుగ్గా కోపిస్తే మనం ఎక్కడైనా పెరట్లో కానీ, మొక్కల కుండీలో కానీ, ఎక్కడైనా మేడ పైన ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఎక్కడ పెంచుకున్నా సరే సంవత్సరం మొత్తం అంతా కోపిస్తూనే ఉంటుంది. ఒక్కసారి కోపుకొచ్చిందంటే ఎన్ని సంవత్సరాలైనా కోపుకొస్తూనే ఉంటుంది. ఇంట్లోని చిన్న చిన్న అవసరాలకి మిరపకాయలు అవసరం పడుతూ ఉంటాయిగా, అలాంటప్పుడు ఇవి సరిపోతూ ఉంటుంది. ఒక 3 మిరపకాయలు వేస్తే కారానికి సరిపోద్ది, అంత కారం ఉంటుంది అందులోని. చూసారా చెట్టు ఎంత పెద్దదయిందో? మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెరట్లో వేశారు. చూడండి, చెట్టు అంతా కాయలే. చూసారు కదా ఎంత పెద్ద చెట్టుగా ఎదిగి కిందకు వాలిపోయింది. చెట్టు అంతా కాపు చూడండి ఎలా ఎంత చూడ ముచ్చటగా కనిపిస్తుందో.